భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో ఆంజనేయుడు సీతాదేవి గురించి లంకాపట్టణంలో అంతఃపురం అంతా కూడా గాలించాడని చూసాం కదా. ఇప్పుడు తర్వాత కథలో ఏం జరిగిందో చూద్దాం. హనుమ ఆలోచనలు. సీత కోసం అంతఃపురం అంతా గాలించిన హనుమంతుడికి సీతాదేవి కనిపించలేదు. దాంతో హనుమంతుడికి ఏడుపొచ్చినంత పని ఒక మూల కూర్చొని ఆలోచించసాగాడు. ఆయన ఆలోచనలు పరిపరి విధాలుగా ఇలా పరుగులు తీస్తున్నాయి. సంపాతి సీతాదేవి ఇక్కడే ఉందన్నాడు. ఊరంతా వెతికాను. రావణ గృహం 3 సార్లు వెతికాను. ఏది సీత? బహుశా ఆవిడ లొంగలేదని ఈ రావణుడే మింగేసుంటాడు. లేకపోతే వాడి భార్యల్లో ఎవరో ఒకళ్ళు అసూయతో ఆవిడను మింగేసుంటారు. లేకపోతే ఆవిడే ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. అసలు వాడు ఆమెను ఆకాశంలో ఎత్తుకొచ్చేటప్పుడు ఆ పెనుగుల ఆటలో కింద పడిపోయి చితికిపోయి ఉంటుంది. లేకపోతే సముద్రం మీద నుంచి ఎగిరేటప్పుడు ఆ భయంకర సముద్రాన్ని చూసి భయంతో ఆవిడ గుండె ఆగిపోయి ఉంటుంది. లేకపోతే రథం మీద వచ్చేటప్పుడు ఈవిడ గింజుకోవడంలో, వాడు గట్టిగా పట్టుకోవడంలో వాడి వేళ్ల ఒత్తిడికి వాడికి తెలియకుండానే ఆవిడ పీక నలిగిపోయి ప్రాణాలు పోయి ఉంటాయి. అయినా ఆవిడ చచ్చిపోయిందని ఎందుకు అనుకోవాలి? వాడి ఇంట్లో కాకుండా ఊళ్ళో ఎక్కడైనా ఏ నేలమాళిగలలోనో ఆమెను దాచి ఉండవచ్చు. నేను ఆ నేలమాళిగను గుర్తించలేకపోయి ఉండొచ్చు. ఇంకేం గుర్తిస్తాను? సంపాతి మాట పట్టుకుని చెంగున దూకేసి ఇక నాకు కీర్తి కిరీటాలు వచ్చేస్తాయి అనుకుంటూ రాత్రంతా వెతికాను. కీర్తి లేదు, కిరీటం లేదు. ఇంకా నయం, ఆ సంపాతి మాటను పట్టుకొని ఆనాడు తొందరపడి రామలక్ష్మణులను ఇక్కడికి తెచ్చేసి ఉంటే ఇక్కడ సీత కనిపించకపోయేసరికి వాళ్ళ గుండెలు పగిలిపోయి ఉండేవి. వాళ్ళ ప్రాణాలే పోతే అటు అయోధ్య రాజ్యమంతా నాశనం అవుతుంది, ఇటు కిష్కింద రాజ్యము నాశనమైపోతుంది. వాళ్ళు నాశనం కావడం దేనికి? నేనే నాశనం అయిపోతే పోలా? కనుక ఇక్కడే ఏదో మూల వానప్రస్థుడుగా జీవించేస్తాను. దానికంటే సముద్రంలో దూకి చచ్చిపోవడం మంచిది. అదేం కర్మ? ఈ వెధవ రావణాసురుణ్ణి మిడతను నలిపేసినట్టు నలిపేసి పగైనా తీర్చుకుంటాను. అలా కాదు, వాడిని పిట్టన పట్టినట్టు పట్టేసి రామప్రభు పాదాల ముందర పడేయాలి. ఆయన పగ తీర్చుకోవాలి. ఏమిటి పిచ్చి ఆలోచనలు? మనస్సు పరిగెడుతుంటే వదిలిపెట్టడమేనా? చస్తే ఏం వస్తుంది? చంపితే ఏం వస్తుంది? పని సాధించాలి. సాధించాలంటే బ్రతికుండాలి. జీవన్ భద్రాని పశ్యతి. కనుక కర్తవ్యం ఆలోచిస్తాను. ఇప్పటికీ ఈ ఊరంతా 190 పాళ్ళు వెతికేశాను. ఇక ఏ మూలైనా నా కంటపడకుండా తప్పించుకున్న ప్రాంతాలు ఉన్నాయేమో పరిశీలిస్తాను. అక్కడ వెతుకుతాను. అదే నా కర్తవ్యం. ఈ రకంగా హనుమంతుడి ఆలోచనలు రకరకాల మెలికలు తిరిగి చిట్ట చివరికి కర్తవ్యం దగ్గరికి చేరేసరికి ఆయన మనస్సు తేలికపడి ఆయన పెద్ద భవనాలెక్కి దూరాలను పరిశీలించసాగాడు. అలా పరిశీలిస్తూ ఉండగా అక్కడికి దగ్గరలోనే ఒక అశోక వృక్షాల తోట కనిపించింది. అదేదో అడవిలాగా లేదు. దాని చుట్టూ ప్రాకారం చుట్టూ కాపలా వారి పహారాలు కనిపించేసరికి హనుమంతుడి చూపు దాని మీద తీక్షణంగా పడింది. దాన్ని ఇంతకుముందు తను వెతకలేదు. ఇదేదో ముఖ్య స్థానం లాగానే ఉంది. కాపలా గట్టిగానే ఉంది. దీన్ని మనం ఎందుకు వెతకలేదబ్బా అనుకుంటూ హనుమంతుడు ఆ అశోకవనం వైపు అడుగులు వేశాడు. అశోకవనం. ఆ వనం రావణాసురుడి రాచనగరు ప్రాకారంలోనే దిగువ ప్రాంతంలోనే ఉంది. హనుమంతుడు ఇప్పుడు కొండ మీద ఉన్న విమాన భవనం మేడపై ఎత్తున ఉన్నాడు. మళ్ళీ సీతాదేవి కోసం బయలుదేరుతున్నాననేసరికి ఆయన గుండె దడదడలాడింది. 3 దేవతలకి పేరు పేరున దండాలు పెట్టాడు. చివరికి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దైవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యాః కృష్ణం విష్ణుం మాధవం మాధవం మధుసూదనం కృష్ణం విష్ణుం మాధవం మాధవం మధుసూదనం గోవిందం 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 శ్రీరామం గోవిందం 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 శ్రీరామం రామం రామం రఘుపతే రామం రామం రఘుపతే రామం రామం రఘుపతే రామం రామం రఘుపతే కృష్ణం విష్ణుం మాధవం మాధవం మధుసూదనం అంటూ
తన ఉపాస్య దేవతలకు మళ్ళీ మళ్ళీ నమస్కారాలు పెట్టాడు. లక్ష్మణుడితో కూడిన రాముడికి నమస్కారం, ఆ తల్లి సీతకు నమస్కారం, రుద్ర ఇంద్ర యమ వాయువులకు నమస్కారం, చంద్ర సూర్యులకు దేవతాగణాలకు నమస్కారం అంటూ నమస్కారాలు పెట్టి రాజభవనం శిఖరం నుంచి అశోకవన ప్రాకారం మీదికి ఒకే ఒక గెంతు గెంతాడు హనుమంతుడు. వెళ్ళి చూస్తే అక్కడ అశోక వృక్షాలు మాత్రమే కాదు, కొన్ని వేల జాతుల వృక్షాలు అక్కడ ఉన్నాయి. పైకి అడవిలాగా కనిపించింది కానీ లోపల అది పెద్ద ఉద్యానవనం. దాని నిర్వహణ అద్భుతంగా ఉంది, దాని రచన అంతకంటే అద్భుతంగా ఉంది. ఆ తోటలో ఒక చిన్న కొండ, ఒక సన్నటి నది కూడా ఉన్నాయి. ఆ తోట అందాలు గమనిస్తూ ముందుకు సాగిన హనుమంతుడు ఒక చోట ఒక పెద్ద శిశుంప వృక్షం ఎక్కి నలుదిక్కులా చూడసాగాడు. అక్కడికి దగ్గరలో ఒక చిన్న దేవాలయం ఉంది. చిన్న అంటే 1000 స్తంభాల దేవాలయం. దాని దగ్గరలోనే నది ఉంది. అమ్మ కనిపించింది. ఆ గుడికి దగ్గరలోనే ఒక చెట్టు కింద చిక్కుపోయి బట్టలు మాసి ఉన్న ఒక తేజస్విని అయిన స్త్రీ కనిపించింది. ఆమె చుట్టూ చాలామంది వికృత రాక్షస స్త్రీలు కాపలాగా ఉన్నారు. ఉపవాస కృషాధీనాం నిస్వసంతీం పునః పునః దదర్శ శుక్లా పక్షదౌ చంద్రరేఖామివామలాం. ఉపవాసాలతో కృషించి దీనంగా ఉందామె. మాటిమాటికి నిట్టూరుస్తోంది. ఆమె శుక్లపక్షపు ప్రారంభంలోనే చంద్రరేఖలాగా ఉంది. సీతాదేవికి ఏ ఆభరణాలు ఉన్నాయని రాముడు వర్ణించాడో అవన్నీ పక్కన ఉన్న చెట్టు కొమ్మలకు వేలాడుతున్నాయి. వాటిలో ఋష్యముఖ పర్వతం మీద సీత విసిరిన ఆభరణాలు లేవు. ఆనాడు ఆభరణాలు మూటగా కట్టిన కొంగు రంగు, ఈమె చీర రంగు ఒకటిగానే ఉంది. ఈ గుర్తులు బట్టి, ఇతర సాముద్రిక లక్షణాలను బట్టి ఆమె సీతాదేవి అని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. అస్యా దేవ్య యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయ మసితే క్షణ. రాముడి యొక్క రూపము, ఆయన యొక్క అంగ ప్రత్యంగ సౌష్ఠవము ఈమెతో పోల్చి చూడగా ఈమె ఆయన భార్యే అని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. మొట్టమొదటిసారిగా ఆ దీన దశలో ఉన్న సీతాదేవి దర్శనం అయ్యేసరికి హనుమంతుడికి ఉండే కరిగిపోయి ఇలా బాధపడ్డాడు. బత బత సేయం తన్వంగి అర్హతి భవితం రామసతి దీనామలినా సుకృసాపి శోకా పరితామ్లానాపి భారతీయం కిల దృషిదీప్ర ఆయతనేష్విన శుచికణికా సంప్రాప్తాసురదేశాపి రక్షో వనితా క్రాంతాపి స్వీయం సన్నిధి మహత్వం సత్వాతరంగాన్ సారయతి. అయ్యో అయ్యో, చిక్కిపోయిన శరీరం కదా, ఈమె రామభార్య అయి ఉంటుంది. ఆ అర్హత ఈమెకే ఉంది. ఈమె దీనంగా, మురికిగా, బక్కగా, ఏడుపులో మునిగిందిగా, వాడిపోయిందిగా ఉంది. అయినా కూడా ఈమె కళ్ళు మాత్రం ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి. ఈమె అగ్ని వేదికలో బూడిదలో ఇరుక్కున్న అగ్నికణికలాగా ఉంది. ఈమె రాక్షస ప్రాంతాల్లోకి వచ్చిపడ్డది. చుట్టూతా రాక్షస స్త్రీలు ఉన్నారు. అయినా తన సన్నిధి మహిమ చేత ఈ ప్రాంతం అంతటా సత్వగుణ తరంగాలను ప్రసరింపచేస్తోంది. ఈమె సౌందర్యాన్ని రాముడు సౌందర్యాన్ని, ఈమె కాంతిని రాముడు కాంతిని, ఈమె సత్వాన్ని రాముడు సత్వాన్ని చూశాక ఈమె సీతే అనిపిస్తోంది. నేను పరమపురుషుడైన పరమాత్మను ఉపాసిస్తున్నాను కనుక తన యొక్క విశుద్ధ ప్రకృతిని నాకు చూపించాలని సంకల్పించి ఆ రఘురాముడు నాకు ఈ సముద్ర తరణాన్ని అనుగ్రహించాడు. అయినా ఆయన పురుషోత్తముడు, ఈమె అతని శుభప్రదమైన ప్రకృతి. రాముణ్ణి సీతని ఇలా తెలుసుకుని నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అవుదునుగాక. ఆ తర్వాత ఏమైందో రేపు కథలో చూద్దాం. సర్వం శ్రీ గురు పాదారవింద అర్పణమస్తు. శుభం భూయాత్.